ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? 2024 సంవత్సరానికి ముందు ప్రభు అయిన యేసయ్య సేవలో ఉండి సేవ చేస్తున్నప్పుడు ఒక గొప్ప జన సమూహం ఎక్కడికి వెళ్ళినా ఆయనతో కూడా వెళుతూ ఉండినదంట. కొండపైన ఆయన ప్రసంగించేటప్పుడు ఒక పెద్ద జన సమూహం ఆయన యొక్క శ్రేష్టమైన వార్తలను వింటున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసయ్య ఒక గుంపును ఆయన గ్రహిస్తాడు. అది ఎటువంటి యొక్క గుంపు అండి? తమ యొక్క ఆత్మ గౌరవాన్ని తక్కువగా అంచనా వేసుకునేటువంటి యొక్క జన సమూహము. ప్రభు అయిన యేసయ్య వాళ్ళతో మాట్లాడతాడు. చూడండి, ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషించు దేవుడు మిమ్మల్ని పోషించడా? వాటికంటే మీరు శ్రేష్ఠులు, ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు అని దేవుడు వాళ్ళని మందలిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈనాటికి కూడా మీ యొక్క హృదయంలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో మీరు ఉన్నారా? మీ ఆత్మ గౌరవాన్ని తక్కువగా అంచనా వేసుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, అలాగ ఉండకండి. ఎవరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినా వాళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చిస్తాడు, గాని మిమ్మల్ని చెయ్యి వదలడు. మీరు శ్రేష్టమైన వాడు. దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని హెచ్చించును కాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ప్రభు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థించే ఈ ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ రక్త కోట్ల వెళ్ళని దాచుకోండి. మీ యొక్క కృపా ప్రసన్నత వెళ్ళపని దిగులు కాక. ఇప్పుడే వీళ్ళని ఆశీర్వదించి దీవించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.